చెప్పక ఎవరికి చేయాల్సిన అవసరం ఉండింది? ఒక హత్య ఏంటే కనుక ఏం లాభం చేస్తుంటారండి. ఆయన నెంబర్ 1 డిబేటర్ ఇన్ ఇండియా. ఆయనతో కంపారిజన్ ఇంకొకరికి లేదు. 100 రెట్లు కాదు 1000 రెట్లు బెటర్ అందరికంటే. ఆయన డిబేట్లు నేను ఇప్పుడు విన్నాను, నేనే కదా వెళ్ళాను. 1999లో గ్రామ్ స్ట్రైన్స్ ని 2 కొడుకుల్ని సజీవ దహనం చేస్తే నా శాంతి సభ అవుతుంటే నా హెలికాప్టర్లో నేను అక్కడ బడపదలో చేరి ల్యాండ్ అయ్యి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడరానన్న సస్పెండ్ చేయించి కలెక్టర్ని దారా సింగ్ని అరెస్ట్ చేయించి వాజ్పేయి గారితో ఢిల్లీలో కూర్చొని ఆ ఆస్ట్రేలియన్ కుటుంబానికి న్యాయం చేశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పుడు వరకును, ఈ పేరు కూడా వినలా. ఇప్పుడు ప్రవీణ్ విషయంలో ఏం చేయబోతున్నారు? ఇదే ప్రవీణ్ విషయంలో హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను, పబ్లిక్ వెళ్తున్నాను, న్యాయం జరిగే వరకు పోరాడుతాను. ఇంకొక ప్రవీణ్ పగడాల హత్య, అది హిందూ ప్రీస్టుల్ని క్రిస్టియన్స్ చంపినా, ఒక ఖురాన్ని బర్న్ చేస్తుంటే ఒక అమెరికన్ పాస్టర్ టెర్రీ జోన్స్ 2010 సెప్టెంబర్ 11న ఆపేనా లేదా? 260 కోట్లు క్రైస్తవులు, అప్పుడు 260 కోట్లు, 200 కోట్లు ముస్లిమ్స్ అప్రిషియేట్ చేశారా లేదా? క్రైస్తవులు ముస్లిం మధ్య ఎందుకురా చిచ్చు పెడతామని కొన్ని వందల మందిని చంపేశారు ఆ మూర్ఖుని బట్టి. సో నేనేమంటానంటే పాస్టర్లు భయభ్రాంతులు అయ్యారు. వారు నోరు మూయించడానిక చంద్రబాబు నాయుడు గారు 5,000 10,000 ఇవ్వడు, 5 కోట్లు ఇచ్చిన దైవజనులు అందరూ నా గురించి నా జీవితాన్ని 1% అయినా మీరు ఫాలో అవ్వండి. 2,200 శాంతి సభలు పెట్టాను, లక్షల మందితో, కోట్ల మందితో. 200 కోట్లు నా మీటింగ్లు విన్నారు, 40 కోట్లు అటెండ్ అయ్యారు. ఈ 2,200 శాంతి సభల్లో 155 దేశాల్లో ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా? యేసు ప్రభు తీసుకున్నాడు, బెనిహిన్ తీసుకున్నాడు, బిలిగ్రాన్ తీసుకున్నాడు. ఇక్కడైతే సతీష్ కుమార్ అన్న ఓన్లీ చందాలు దండుకోవడమే. ఆయన ఫోటోకింత, దీనికింత, దానికింత అని. పాస్టర్లు అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు. మీకు 5,000 రూపాయలు అవసరమా? గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు మీకు తిండి దొరకట్లేదా? దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా? నీతి నిజాయితీ ఉన్న పాస్టర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు. నేను ఇచ్చాను కదా. మీ వితంతులకు నేను సపోర్ట్ చేయలేదా? లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా? నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా? అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను? నేను ఇచ్చాను గవర్నమెంట్స్కి. ఇండియన్ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను, ఈ మోదీ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను. ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వాలంటే 75 బిలియన్ 6 లక్షల కోట్లు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎంపీలకి, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, హర్ష్ కుమార్ నాయుడు గారిని ఆ కాలంలో లక్షల మంది వితంతువులకు నేను సపోర్ట్ ఇచ్చాను. నా సొంత డబ్బు, నేను సంపాదించిన డబ్బు. అమెరికా ఓడిస్తే కాదు. జార్జ్ బుష్ $1 బిలియన్ ఇస్తానంటే, ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుస్సేన్ $1 బిలియన్ ఇస్తానంటే తీసుకోవాలా? దేవుడు నన్ను దీవించాడా లేదా? పాల్ గారు చాలా ఎమోషనల్ గా వెళ్తున్నారు. మళ్ళీ మీరు ప్రజాశాంతి పార్టీ మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, చారిటీ డబ్బులు ఇండియాలో వాడకూడదు, విదేశీ డబ్బు ఇండియాలో వాడుకోవడం. అంటే మీరు ఒక మాట జరిగింది, అమ్ముడుపోయారు కొంతమంది పాస్టర్లు అనే అంశాన్ని సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ఎవరు అమ్ముడుపోయారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అది కేవలం ఎవరైనా ఒక పాస్టర్, పోలీసులా, లేకపోతే ఎవరైనా? ఎందుకంటే మీరు అమ్ముడుకు పోవద్దు అంటే ఒక పదాన్ని వాడడం జరిగింది. నేను బైబిల్లో ఏసావు అని ఒక ఆయన ఉన్నాడు. ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్ముడుకున్నాడు. అలాగే యేసు ప్రభువుని సిలువేసిన ఇస్కరియోతు యూదా అనే 12 మంది శిష్యుల్లో ఒకడు యేసు ప్రభువునే అమ్మేశాడు. నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే, ఒక ఫాదర్ ఫిగర్గా వీళ్ళందరికీ నేను అప్పుడు సచిన్, అనిల్ ఏంటి, రాజశేఖర రెడ్డి అల్లుడు ఏంటి, ఈ సతీష్ కుమార్ ఏంటి, ఈ స్టీవెన్ పాల్ ఏంటి, వీళ్ళందరూ నా శాంతి సభలు అటెండ్ అయినోలే. 1981లో లక్షల మంది వచ్చారు నా మీటింగ్ వైజాగ్లో. నేను ఏమంటున్నానంటే, వీళ్ళందరికీ నా దీవెనలు ఉన్నాయి. ఒక ఖమ్మంలో అజయ్ అని ఒక పాస్టర్ గారు ఓపెన్ గట్టిగా మాట్లాడేటట్టు, కుర్రోడు యంగ్, ఇమీడియట్గా ఎవడో కేసు పెట్టాడట. అది భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేశారో చెప్పరు. ఒక ఎస్పీని పిలిపించి ఆఫీసులో కూర్చోబెట్టి రాత్రి 12 గంటలకు వీడియో ఇచ్చాను. ఇమీడియట్గా నువ్వు రిలీజ్ చేయను. మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా రిలీజ్ చేయలేదు. పోలీసులు అంటారు మేము అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేసామంటారు. రిలీజ్ చేస్తారా ఆయన్ని? నేను బయలుదేరాలా అన్నా.
12-1 గంటకు అన్నాను మధ్యాహ్నం 4 గంటలకు ప్రొడ్యూస్ చేశాను. ఎంతమందిని మిస్ చేస్తారు మీరు అలాగా? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కొంతమంది క్రిస్టియన్లే లేదు ఇది హత్య కాదు ఇది ప్రమాదం అని చెప్పి యాక్సెప్ట్ నేను ఒకటే చెప్పాను, నేను చూసిన వాళ్ళు 3 ఫేస్లే, 3 అది కూడా లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు మీడియా ఫేస్ చూసి ఉండరు. మీలాంటి ఛానల్లో రావడానికి ఏమైనా 5 minutes ఫేమ్ కొరకు చెయ్యొచ్చు. ఇది హత్య కాదు అనడానికి వాడి దగ్గర ఏ రుజువులు ఉన్నాయి? నేను అడిగిన ప్రశ్నలకు ఎవడైనా జవాబు చెప్పలేడు కదా. ఇలాంటి యూజ్లెస్ ఇడియట్స్తో నేను డిబేట్ చేయను. మీరు ఎక్స్క్లూజివ్గా 38-42 ఇంటర్వ్యూలు అడిగితే మీ ఒక్కదానికే వచ్చాను స్టూడియోకి 2 years తర్వాత. నాకు టైమే లేదు. నేను కోర్టులో డిబేట్ చేస్తా, ఆనరబుల్ సీజే గారి ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ముందు డిబేట్ చేస్తా, సెనెట్ లో హీరింగ్ తీసుకొస్తా. మణిపూర్ లో ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని 100,000 మంది క్రైస్తవులు ఎందుకు చంపారు, అక్కడి నుంచి అంటే మణిపూర్ అంటే మళ్ళీ అనేక ముస్లింల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? పాల్ గారు ఇక్కడ మీరు కేసు వాదిస్తున్నారు హైకోర్టు, బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రీస్ట్ ని చంపేశారు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? జరిగిన నిమిషాల్లో నేను బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడా, వార్నింగ్ ఇచ్చా. అన్వరుల్ చౌదరి అని UN డిప్యూటీ సెక్రటరీ, నా ఫ్రెండ్, ఓకే, ఎక్కడో లేని నెంబర్ పెట్టి వెతికి జోడా నువ్వు కాల్ చేయి, ఆయనతో మాట్లాడు. ఒక్క హిందూని బంగ్లాదేశ్ లో మరలా చంపితే నేను తగిన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు ఉంటారు, హిందూయిజంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో టెర్రీ జోన్స్, ఇక్కడ హిందూస్. వినండి మన మాట, నా మాట వినండి. 100% మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ శాంతిని కోరేవారే. వీళ్ళేం చేస్తున్నారు? ఈ సూపర్ 6 ఇవ్వలేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక. 1 minute వెయిట్, ఈ ఫ్లో ఆపొద్దు సచిన్. 15 लाख ఇచ్చేస్తాను మీకు, డాలర్ని రూపాయలతో ఈక్వల్ చేసేస్తాను. నా మిస్రే, నేను నమ్మాను, మీరు నమ్మినట్టు మోదీ గారు. ఇప్పుడు $1 మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 56, ఇప్పుడు 88. థ్యాంక్స్ టు మోదీజీ. 15 లక్షలు మీకు పాకెట్లు ఇచ్చేస్తానన్నారు, ఇచ్చారా? ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ నెరవేర్చలేదు. 7 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు కేసీఆర్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, న్యాయం జరగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరూ 7569441275కి ఒకటి గ్రూపులు పెట్టండి, 100 మందిని చేర్చండి. 10 రూపాయలు అయితే 10, 100 అయితే 100. మీరు మీ పార్టీకి మీ ఖర్చుల కొరకు మీ డబ్బుతో మీరు గెలిపించుకోండి. చారిటీ డబ్బులు వాడకూడదు. ప్రతి ఒక్కరు చేయలేదా? నేను లక్షల కోట్లు తెచ్చాను, తేగాలి, ఇచ్చాను, అది చారిటీ. ఇండియన్ పొలిటికల్ పార్టీ చారిటీ డబ్బుతో నడపకూడదు. ఇండియన్ పొలిటికల్ పార్టీ విదేశీ డబ్బుతో నడపకూడదు. అంటే అర్థం ఏంటి? అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ, దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కానీ, మొన్న ఒక ఆయన 50 లక్షలు డొనేట్ చేశాడు ప్రజాశాంతి పార్టీకి. 50 కోట్లు తిరిగి ఇచ్చును గాక. ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా ప్రెసిడెంట్ పాల్ మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే కేఏ పాల్ ఇటు ప్రవీణ్ మరణానికి సంబంధించి ఒక అడ్వొకసీ ఇలా ముందుకు వెళ్తున్నారా? ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు మీరు సిబిఐ ఇన్ఫాక్ట్ ఎంక్వైరీ డిమాండ్ చేయడం జరుగుతోంది. సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన క్రమంలో అక్కడ కనుక లేదు ఇది యాక్సిడెంటే అని కనుక